త్వరలో జిల్లాల పునర్విభజన చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికోసం జ్యుడిషియల్ కమిటీ వేస్తామని, కమిటీ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయం తీసుకుంటుందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జిల్లాల పునర్విభజనపై చర్చించి సరిహద్దులు మార్చుతామన్నారు. ముందుగా మండలాల రేషనలైజేషన్ కావాలన్నారు రేవంత్ రెడ్డి. తాను ఏ పేరు మార్చట్లేదన్న సీఎం సికింద్రాబాద్ గతంలోనే జీహెచ్ఎంసీలో భాగమని చెప్పారు. ఇక రాచకొండ పేరు రాచరికానికి గుర్తుగా ఉందని, దాని ప్లేస్లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వేశామన్నారు రేవంత్. రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు. మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసింది. నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయి కూర్చున్నాం. అందరు కూర్చుని కింద చూస్తే ఎవరు లేరు. నేను సీఈఓని అడిగిన, మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా, జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని. వచ్చింది కదా సార్, అందరు వచ్చారు. అందరు ఏడు ఉన్నారు ఆయన అంటే, ఒక ఆయన చైర్మన్, ఇంకొక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు, అందరు ఇక్కడనే ఉండరు. 5 మంది కలిపి జిల్లా పరిషత్. 5లో ఒక ఆయన నేను వస్తలేనని చెప్పి మిగతా 4 వచ్చి నా పక్కల్ని ఇటు కూర్చురు. కింద ముందలు ఎవరు లేరు, ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి. అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసిర్రు. సో ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులు కొంతమంది అది అట్లా చేసిరు, ఇది ఇట్లా చేసిరు. అయ్యా, హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు, సైబరాబాదు నేను పెట్టింది కాదు. ఈ 3 పేర్లు కాదు. ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనరేట్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాస్టీజ్ అంతకుముందే ఉంది, భువనగిరి అంతకుముందే ఉంది, సంగారెడ్డి అంతకుముందే ఉంది. వాటినే పోలీస్ కమిషనరేట్లు, ఏరియాలు, సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం. క్రైము, డెవలప్మెంటు, వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో యాస్టీస్గా ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాస్టీస్గా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే కన్నా కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని. రాచకొండ అనేది తెలుసు కదా, దేవరకొండ, రాచకొండ, పద్మనాయకుల కోటలు అవి. వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు. అది ఇర్రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి జిల్లా అని చేసినాం.
రాచకొండను రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం. ఎందుకంటే మనం ఆడ పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం. కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. రేపు బడ్జెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూలంకషంగా అన్ని రాజకీయ పార్టీలు చర్చించి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటాం. ఇప్పటికీ మీకు స్టేట్లో కట్టుకోవడానికి ఆఫీస్ స్థలం ఇస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఆ జిల్లాల ప్రాతిపదికన ఏది జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందో అప్పుడు స్థలం ఇస్తాం. ఇప్పుడు స్టేట్లో మీరు ఏదైనా స్థలం మీరు ఆఫీసు కార్యాలయం కట్టుకోవడానికి ఒకవేళ వచ్చింది అంటున్నాడు అదేదో చూసి ఫస్ట్ హెడ్ క్వార్టర్స్లో కట్టుకోండి. అక్కడ కూర్చొని మీరు కూడా సచివాలయం కట్టుకోండి. ఇక్కడ నుంచి కిందికి పరిపాలన